ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుని మాటల ద్వారా ధైర్యపరచబడుతున్నాం. ఎన్నో పరిస్థితులలో మనము ముందుకు వెళ్ళలేని వారిగా, వారి చాలా కృంగిపోయిన జీవితాలతో మనం ఉంటూ ఉన్నాం. కానీ దేవుడే నిశ్చయముగా తన మాటల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మరి ఆలస్యం ఎందుకండి? ఈ ఉదయం ప్రత్యేకంగా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? విశేషకరంగా మరి ఉదయకాల సమయంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మనలందరినీ బలముగా నడిపించునే ఉన్నారండి. ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. దీనులను ఉన్నతమైన స్థలములోనికి నడిపించే దేవుడు, అలాగనే దుఃఖపడుతున్న వారిని మరి వారికి క్షేమాన్ని కలుగచేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మరి చాలా దుఃఖ పరిస్థితులలో మీరు ఉన్నారేమో, మరి చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితులలో మీ జీవితాలు ఉన్నాయేమో. ప్రభు అంటున్నారు, దుఃఖపడుతున్న వారిని క్షేమస్థితిలోనికి నేను నడిపిస్తానని. మనుషులు మరి మన జీవితాల్లో ఎన్నో భయంకరమైన పోరాటాలను తీసుకొని రావచ్చు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి, ప్రతి పోరాటము పైన విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ప్రతి పోరాటములో మనల్ని నడిపించే దేవుడు ఆయన, సహాయము చేసే దేవుడు ఆయన, కృప చూపించే దేవుడు ఆయన. ఏ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దుఃఖస్థితిలో ఉన్నావా? నీ కన్నీళ్లను ప్రభు తుడవబోతూ ఉన్నారు. నీ స్థితిగతులను నేను మార్చిపోతూ ఉన్నారు. నీ కుటుంబము ఇంతవరకు దుఃఖాన్ని చూసిందనుకుంటా. పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేని మరి జీవితంగా నీ జీవితం ఉందేమో. భయపడక ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి. ప్రార్థనలోనే మరి ముందుకు సాగండి. ఒక మాట నేను చెప్పగలుగుతానండి. యోబు తన జీవితంలో చాలా దుఃఖ పరిస్థితిలో ఉన్నప్పుడు తన నీతిని వదిలిపెట్టలేదు, తన నిజాయితీని వదిలిపెట్టలేదు. తను ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఎలాగా ఉన్నాడో, తన కుటుంబము, తన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించాడో, దేవునితో ఒక మంచి బంధం కలిగి ఎలా ముందుకు సాగారో, అంత కోల్పోయిన పరిస్థితిలో కూడా, అంతా కూడా తన జీవితంలో నష్టం చూసినా కూడా ఎక్కడ కూడా తన ప్రార్థనని ఆపలేదండి. ఎక్కడ కూడా విశ్వాసాన్ని ఆపలేదు. ఎక్కడ కూడా అధైర్యపడలేదు. నిశ్చయముగా తను ఎలా అయితే ముందు ఉన్నారో అలాంటి జీవితాన్ని జీవించారు. చూడండి, ఆ పరిస్థితిలో ప్రభు యోబుకి తోడై ఉన్నారు. తనంతటిని తను చేస్తున్న ప్రతిదీ ప్రభు చూస్తున్నారు. అంత ప్రభు గమనిస్తూ ఉన్నారు. తనకున్న నీతి జీవితాన్ని బట్టి తనకు క్షేమస్థితిని మరలా దేవుడిచ్చారండి. పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాలను యోబు తన జీవితంలో చూడగలిగారు. మన జీవితాలు కూడా ఈ రోజున మరి మనకు అనుకూలంగా లేకపోవచ్చు, దుఃఖాన్ని చూడొచ్చు. కానీ ప్రతి దుఃఖాన్ని, ప్రతి కన్నిటిని ప్రభు ఆనందకరంలోనికి మార్చబోతున్నారు, గొప్ప స్థితిలో ఉంచబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు విజయం ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. ఇక ప్రార్థన చేద్దాం. తండ్రి, మా మంచి దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. అయ్యా, ఇదిగోండి ఎంత మంచి దేవుడవయ్యా. అయ్యా, దుఃఖపడు వారికి అయ్యా క్షేమస్థితిని ఇస్తానని చక్కని వాగ్దానం చేస్తూ ఉన్నాం. దీనిలను అయ్యా ఉన్నతమైన స్థితిలోనికి, స్థలంలోనికి నడిపించే దేవుడవని వాగ్దానం చేస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ బలమైన విలువైన మాటలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది దుఃఖంలో ఉన్నారో వారి కన్నీళ్ళను తుడిచివేయమని వేడుకుంటున్నాం అయ్యా. ప్రతి ఒక్కరము మా జీవితాలు యోబు లాంటి జీవితాలుగా ఉండునుగాక. యోబు గారు మిమ్మల్ని ఎలా అయితే స్తుతించారో, స్థితిగతులు మారిపోయినా నిన్ను స్తుతించడం నేర్చుకున్నట్లుగా మేము కూడా మిమ్మల్ని స్తుతించడం నేర్చుకుంటే కృప చూపించండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి పోరాటం పైన విజయం కలగచేయండి. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని దయచేయండి. పరిస్థితులన్నిట్లలో విజయాన్ని కలగచేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. పరిస్థితులన్నింటినీ కూడా మీరు తారుమారు చేయండి. ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మా ప్రియులందరూ మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. గొప్పవారు అవ్వాలయ్యా, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అలాగ మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో
అయ్యా, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితాల్లో అద్భుతాన్ని మీరు జరిగించండి. కృప కలుగును గాక. ప్రతి సమస్య నుంచి, ప్రతి పోరాటం నుంచి విడుదల పరచండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ మీరు తోడే ఉండి గొప్ప చేయమని, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దయా కిరీటముతో నీ బిడ్డల్ని వర్ధలింప చేస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్.